ఇంట్లో అట్లాగే తాబేళ్ళని, హ్మ్. మూడు కాళ్ళ కప్పలని, అక్వేరియంలో ఫిష్ పెంచడం ఇవి కూడా చైనా వాస్తు కిందకే వస్తాయి కదా సార్? ఫెంగ్‌షుయ్ అండి. ఫెంగ్‌షుయ్. ఫెంక్షియే కదా? ఫెంగ్‌షుయ్ అంత ఆ! ఇవేంటి సార్ వీటి వల్ల కూడా వస్తుందా? చైనా బజార్ ఎంత ఫేమస్‌గా అయిందండి. రైట్. రైట్. పేరు చైనా, రెండోది బజార్. అవును. అంటే అవి చూడడానికి ఆహ్, బయట మనకేమంటారు మెరుగు లోపల పురుగులు. అన్నట్టుగా అవును. అదే ఆ విధంగా ఉండేది అసలు. ఇప్పుడు ఏందంటే ఈ 2014 తర్వాత పోయాయి అవును. చైనా అదర్‌వైజ్ బజార్‌లని. అమ్మో! చాలా ఉండేవి అవి అసలు. ఎక్కడ చూసినా మనకు చైనా బజార్ కనిపించేది. అవును. అవును. ఆ చైనా బజార్‌లో చైన్ ఎట్లుంటదంటే గోల్డ్ లాగా ఉంటది. దగ్గరికెళ్ళి తెంపగానే పుట్టుకుపోయి తెగిపోద్ది. అవును. అలా ఉండేదన్నమాట. అవును. అయితే ఈ ఈ చైనా బజార్ అనే సిస్టమ్‌లో నుండే ఇవన్నీ మనకు ఈ గ్యాడ్జెట్స్‌గా దొరికేవన్నమాట. ఆ! అంటే మీకు క్లియర్‌గా చెప్పాలంటే శ్రీనివాస్ గారు, ఇంట్లో మన కొత్తదనాన్ని పెంచడానికి వీళ్ళు ఇది ఇవన్నీ సేల్ అవ్వడానికి కరెక్ట్. బిజినెస్. ఇట్స్ ఎ బిజినెస్ బిజినెస్. అవును. బిజినెస్ అనే దాన్ని వాళ్ళు ఎక్కువగా పెంచుకోవడానికి ఈ కప్ ఉందండి. ఈ కప్ మీరు పెట్టారనుకోండి మీ దోషాలన్నీ పోతాయి హ్మ్. అని చెప్తే ఏం చేస్తారు? దోషాలు పోతాయా లేదా తర్వాత విషయం గానీ, మనకైతే ఇది చూడడానికి కొద్దిగా మంచిగా అవును. అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పక్కింటి వాళ్ళకి కూడా మనం కొద్దిగా గొప్పగా చెప్పుకోవచ్చు అన్న అవును. విషయంతో అంటే 3 కళ్ళ 3 కాళ్ళ కప్పండి వాళ్ళు. అవును. అంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు డిజైన్ చేసినారు. కరెక్ట్. అవును. 3 కాళ్ళ కప్ప అది నోటుతో ఒక రూపాయి బిల్లని కొరికి పట్టుకుంటుంది. ఆ! వాళ్ళు డిజైన్ చేయడం చూసారా? 3 కాళ్ళ కప్ప అది ఆ కాయిన్‌ని కొరికి అలా పట్టుకుంది అనేది ఒక విశేషం అన్నమాట. అంటే ఇది విచిత్రం గదా! అవును. ఈ విచిత్రాన్ని స్వీకరిస్తారు. హ్మ్. మనం ఎంత చిత్రాలు చూపిస్తుంటే వాళ్ళు మళ్ళా విచిత్రంగా స్వీకరిస్తారనేది ఇదంతా కూడా ఫాంక్షీ అనేది ఆ విధంగా డెవలప్ అయ్యి ఫాంక్షీ పేరుతోటే ఏం జరిగిందంటే శ్రీనివాస్ గారు మీరు అడిగిన దాంట్లో ఇంకా చాలా ఇది ఉందండి తాత్పర్యాలు దాంట్లో ఉన్నాయి. సార్. అవి ఏంటిదంటే ఇప్పుడు ఒక మార్బుల్ అండి. ఈ మార్బుల్ అనేది పెట్టుకుంటే మనకి ఆ మార్బుల్‌లో కూడా ఫాంక్షీ డిజైన్ ఉంది. ఆ మార్బుల్‌లో దాని రాతలున్నాయి అని అనవసరంగా ఒక 500లో రెడీ అయ్యే బండని రూ. 1,00,000కి అమ్మేసిన ఆహ్, ఆహ్, ఇవి ప్రమాణాలు గూడా అవును. ఉన్నాయన్నమాట. ఉన్నాయి. ఉన్నాయండి. అంటే అవును. ఆ విధంగా ఆహ్, ఆ గ్యాడ్జెట్స్ అనేది ఆ పేరుతో ఇలా తప్పుదోవ పట్టించడం అనేది జరిగింది. సార్. ఇది దాని గురించి. తర్వాతొచ్చేసి ఆహ్, ఇది మన యాక్వేరియం. హ్మ్. యాక్వేరియం అనేది ఇది ఫాంక్షీ నుండి వచ్చిందని అంటారు. ఎందుకంటే అది 4 ఆహ్, గ్లాసుల్లో ఫిషెస్ అవును. పెట్టి పెడతారు. అవునవునండి. అవును. అవును. ఇది మనకు చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందండి అవునా? యాక్వేరియం. ఆ! యాక్వేరియం ఇస్ ద మోస్ట్ డేంజరస్. ఓకే. ఎలా డేంజరస్ అనేది కూడా ఇప్పుడే చెప్తా. నేను ఎవరికీ అదేనండి. భయపెట్టానని మీకు తెలుసు కదండీ! ఐ నో. ఐ నో. ఐ నో. ఆ! అయితే యాక్వేరియం అనేది ఇంట్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్‌లీ డేంజరస్. బట్ ఒక్క చోట పెడితే మంచిది. ఆ! ఒక్క చోట అది పెడితే పర్వాలేదు ఓకే. మంచిది. ఓకే. అండ్ ఇంకో విషయం కూడా చెప్తా. ఏంటిదంటే ఎక్కువగా ఇది మనమేం సస్పెన్స్ ఏమి అవసరం లేదండి. హ్మ్. యాక్వేరియం వచ్చేసి మనకు నార్త్‌లో. ఆ! నార్త్‌లో పెట్టుకుంటే ఏ ప్రాబ్లమ్ లేదండి. అచ్చా! అదే యాక్వేరియం తీసుకొచ్చి మీరు ఎక్కడ పెట్టినా అవి ఆ చేపల్ని మీరు ఎలా ఏసినప్పుడు ఎట్లా యాక్టివ్‌గా ఉంటాయో, ఆ! అవి 2 రోజుల తర్వాత దాని యాక్టివ్‌నెస్ ఎలా తగ్గిపోతుందో, అవి ఎలా చనిపోతాయో, అలాంటి రోగాలు మన ఇంట్లో ఉండే వాళ్ళ బాడీల్లో కనిపిస్తాయి. దేవుడా! ఈజ్ ఎ ఫ్యాక్ట్. నేను చూసా చాలామంది. ఓకే. నేను ఎన్నో యాక్వేరియంలు తీపిచ్చా ఇంట్లో. ఓకే. అయితే ఈ జీవులను ఇప్పుడు ఆ చేపలు కదండీ! చేపలు, పిల్లులు, కుక్కలు, పావురాలు వీటికన్నిటికీ ఒక లోకం ఉంది. హ్మ్. మనుషులకు ఒక లోకం ఉంది. ఓహో! వీళ్ళకో లోకము, మనకో లోకం. హ్మ్. వాళ్ళ లోకంలో మనం బతకలేము. అవును. మన లోకంలో అవి బతకలేవు. హ్యాపీగా. ఆ! మన లోకంలో అవి బతకలేవు. మనం అడ్జస్ట్ అవ్వలేవు అవి. ఓకే. వాటి ఏడుపు గాథ, వాటి బాధ అర్థం చేసుకునేవి వాళ్ళ వాళ్ళ జాతికి కరెక్ట్. సంబంధించినవే. కరెక్ట్. అవును.
మన దగ్గర ఉన్నాయంటే ఏదో మనం దాన్ని ఆ, దానిపైన అది ఉన్నన్ని రోజులు దానిపైన ఆధిపత్యం మాత్రమే. అవును. బట్ దాని సుఖజీవనం కాదు అది. ఓకే. ఓకే. సో ఈ యాక్వేరియం అనేది కూడా చేపల్ని తీసుకొచ్చి దాంట్లో వేసి దానికి కావాల్సినటువంటి ఆ రెడీమేడ్ దానా ఏదో ఉంటాయి అవి, ఆ, అవును. ఎరువు అనేది వేసి అవును. చిన్న చిన్న అవును. అవి 4 రోజుల తర్వాత సరిగ్గా అయిపోతే అవి చనిపోయి చనిపోయి. అవి ఇంట్లో ఇట్లాంటి తతంగం అనేది జరగకూడదు, అచ్చా అచ్చా అచ్చా. ఓకే. ఇట్లాంటి బ్యాడ్ అనేది జరగకూడదు అనమాట. ఓకే. సో అందుకని యాక్వేరియం ఈజే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. దానికి ఒక ప్లేస్ ఉంది. ఓకే. ఆ ప్లేస్లో యాక్వేరియం గనక ఉంటే నేను మీతో పరిచయం అయినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మీరు నా పైన అందరి పైన వేస్తున్నటువంటి బాణం ఏంటంటే అందరి మంచి కోసం మీరు వేస్తున్నటువంటి బాణం డబ్బు సంపాదించాలండి. అంతే కదా సార్. అవును. సార్ డబ్బు వచ్చే మార్గం చెప్పండి సార్ అంతే అని అంటున్నారు. డబ్బు సంపాదించే మార్గము చెప్తే అదొక మిషన్ ఉంటే దాంట్లో డబ్బులు గలగల గలగల పడితే అలా అడగడానికి మీరు అక్కడ ఛాన్స్ లేదు, చెప్పడానికి నాకు ఛాన్స్ లేదు. అవును. కాకపోతే శ్రమించి కృషించి మార్గంతో వెళ్తే ఖచ్చితంగా సిరి సంపదలు ఇంట్లో పడడానికి ఆస్కారం ఉంది. ఓకే. అందుకే నేను మీ దాకా వచ్చా. వావ్, సూపర్ సూపర్ గురూజీ.